హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా నాన్న ముత్యాలు. టుడే స్పెషల్ నేను తావా పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఒకటి చేశానండి. సో పన్నీర్ అనేది అందరికీ బాగా ఇష్టం కదా. సో రెసిపీ ఒకటి నేను చేయడం జరిగింది. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఒక కడాయి పెట్టుకున్నానండి. బటర్ ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ పన్నీర్ ముందు ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 1.5 కప్ వరకు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఒక 3 మినిట్స్ వరకు నేను ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడు మనం. సో అలా రోస్ట్ అయ్యే వరకు పన్నీర్ అనేది ఫ్రై చేసుకున్నానండి. చాలా బాగుంటుంది అలా రోస్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనం విత్ బటర్తో, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో అదే ప్యాన్లో ఇంకో 3 క్యూబ్స్ బటర్ వేసుకున్నానండి. అది మెల్ట్ అయ్యాక ఆనియన్ అండ్ చిల్లీ నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నానండి. మిక్సీ వేసుకున్నాను. సో అది మెల్ట్ అయ్యాక మనం యాడ్ చేసుకుందాము. ఆనియన్ అండ్ చిల్లీ అది యాడ్ చేసుకున్నానండి. సో అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనకి పన్నీర్లో ఎక్కువ బోన్స్కి కంటెంట్ సంబంధించి చాలా బాగుంటుందండి. బోన్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ ఈ పన్నీర్ అనేది కాఫ్ అండ్ ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. టమాటో ప్యూరీ అండి నేను 1 కప్ తీసుకున్నాను. మిక్సీ వేసుకున్నాను. టమాటోస్ ప్యూరీ అది 1 కప్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకున్నానండి. టర్మరిక్ అండ్ రాక్ సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకుందామండి. అన్నీ యాడ్ చేసుకొని చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, పచ్చి బఠానీ అంటారు తెలుగులో. సో అవి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు. వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ధనియాల పౌడర్ ఉంది కదండి, ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇంకా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి అవి అన్నీ, లేకపోతే పీసెస్ అయిపోతాయి. సో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 1 కప్ వరకు. అండ్ కొరియాండర్ యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర. సో సిమ్లో ఉంచి ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి లిడ్ పెట్టేసుకుంటే ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. పన్నీర్ బటర్ మసాలా కర్రీ సో ఆల్మోస్ట్ డన్ అండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్ అండ్ రోటీస్, పుల్కా, చపాతీస్లో అన్నిటిలోకి యూస్ఫుల్గా ఉంటుంది. అందరూ పన్నీర్ అనేది బాగా ఇష్టపడతారు. సో రెసిపీ అనేది కూడా బాగా కుదిరింది. సో రెసిపీ అయిపోయిందండి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా, ఒక సర్వింగ్ బౌల్లోకి. సో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అవైలబుల్గా ఉంటుంది చూడటానికి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాన్న ముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.